చలో ఢిల్లీ జంతర్ మంతర్ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడుతూ ముందుగా పోరాటాల గడ్డ ఓరుగల్లులో పోరు రాజేసి ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఓసీ జేఏసీ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డబ్బు శ్రీనివాస్, కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వరరావు, రామారావు, పశుపతి గుప్తా, నల్ల సంజీవరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గందే శ్రీనివాస్ గుప్తా, అన్ని సంఘాల వివిధ రాష్ట్రాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు 15 డిమాండ్లతో కూడిన ప్లకార్డ్స్ తో సుమారు 400 మంది నాయకుల ఆధ్వర్యంలో 3 గంటల పాటు ధర్నా నిర్వహించడం జరిగింది. ఓసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఓసీల హక్కుల కోసం గత 15 సంవత్సరాల కాడించి ఏకదాటిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం ద్వారా ఈరోజు ఈడబ్ల్యూఎస్ అనేది మనకు రావడం అనేది జరిగింది. 10% రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరిగింది. ఆ 10% రిజర్వేషన్ అమలు చేశారు, కానీ అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా అమలు చేసే పరిస్థితి ఇప్పటికీ లేదు. రాష్ట్రాలలో అక్కడక్కడ అమలు చేసినా కూడా కొన్ని కండిషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు సర్టిఫికెట్ కూడా ఇబ్బంది పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడతా ఉంది. అందుకోసమే ఓసీ కమిషన్, ఈడబ్ల్యూఎస్ కమిషన్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ లో పెట్టిన కండిషన్ కూడా తీసేసి 5 సంవత్సరాల కాలం సర్టిఫికెట్ పంపిణీ చేయాలని, 8 సంవత్సరాలు ఎత్తివేసి 10 సంవత్సరాల ఆదాయం వరకు కూడా సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పని కూడా ప్రధాన డిమాండ్ పెట్టుకుని కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇట్లాంటి అనేక డిమాండ్ తోటి మొన్ననే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ సమీకరించి ఓసీలు మొత్తం కూడా లక్షలాది మందిగా వచ్చి మా సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాం. ఢిల్లీలో ధర్నాతోటే కాదు, రేపు రాబో కాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల వారిగా కూడా పెద్ద ఎత్తున ఐక్యమయ్యే ఎక్కడికక్కడ అడ్డుకుంటానికి కూడా రాజకీయ నాయకులు అడ్డుకుంటే సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా ఆ రోజు ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేశామంటే ఇక్కడి నుంచి ప్రారంభమైంది, రేపు ప్రతి గ్రామానికి కూడా వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు ప్రధానమైన డిమాండ్, ఈ రోజు రైతు దేశానికి వెన్నుముక అని చెప్పండి అన్ని రాజకీయ పార్టీలు చెప్తారు. కానీ ఈ రోజు రైతు చూస్తే ఈ రోజు రైతు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పంటే, పరిశ్రమలో వస్తువు తయారు చేస్తే ధర నిర్ణయించేది పరిశ్రమ యజమానికి ఉంటుంది. ఈ రోజు రైతు కనుక పంట పండిస్తే ఆ రైతు ధర నిర్ణయించుకునే హక్కుడు ఈ రోజు రైతుకు లేకుండా పోయిన పరిస్థితి. అందుకోసమే రైతే ధర నిర్ణయించుకునే చట్టాలు కూడా తీసుకోవాలని చెప్పని, రైతులకు సంబంధించి సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పని ఈ రోజు ప్రధాన డిమాండ్ గా ఈ రోజు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఈ రోజు 12 డిమాండ్ తోటి ఈ సాధన జరుగుతూ ఉంది. ఈ 12 డిమాండ్లకు సంబంధించిన దాంట్లో ఈ ఈడబ్ల్యూఎస్ ఒకటి, దాంతో కూడా మీరు రాలేదు. రేపు